అందరికీ నమస్కారం. గంగా తరంగ రమణీయ జటాకలాపం, గౌరీ నిరంతర విభూషిత వామభాగం, నారాయణ ప్రియ మనంగ మదాపహారం, వారణాసిపురపతిం భజ విశ్వనాథం. నేడి కైలాస ప్రాంగణం సాక్షాత్తు వారణాసిపురంగా భాసిల్లబోతోంది. ఈ సమస్త విశ్వం ప్రళయంలో లయమైన కాశీ క్షేత్రం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని శివపురాణం చెప్తోంది. గంగా నదీ తీరాన అనునిత్యం శివనామస్మరణతో మారుమోగే పరమ పావన క్షేత్రం వారణాసి. కాశీ అంటే నిత్యం ప్రకాశించే నగరమని అర్థం. అటువంటి కాశీపురం నుంచి రాజాదిరాజు అయిన విశ్వనాథుడు ఈ కైలాసానికి వేంచేసి వస్తున్నారు. ఈ ప్రాంగణాన్ని వారణాసిగా మార్చబోతున్నారు. మీ అందరి సమక్షంలో కాశీ విశ్వనాథుడు విశాలాక్షిని అత్యద్భుత రీతిలో పరిణయ మహోత్సవం జరిపించుకోబోతున్న ఈ శుభతరుణాన ప్రాంగణానికి వేంచేసిన మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సానందమానంద వనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. కార్తీక మాస సోమవార వేళ పరమాద్భుత దర్శన భాగ్యం కాశీ విశ్వనాథుని దర్శనం. నేడు ఈ వేదికపై విశ్వనాథ జ్యోతిర్లింగానికి ప్రధాన అర్చకులచే స్వయంగా మహాపూజను నిర్వహించనున్నాం. మహాపూజ అనంతరం ఈ కోటి దీపోత్సవ వేదికపై మొట్టమొదటిసారిగా విశ్వనాథ కళ్యాణోత్సవం జరగనుంది. ఇక ఈనాటి కార్యక్రమాన్ని మరింత సుసంపన్నం చేసేందుకు శ్రీశైల జగద్గురు శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామివారు, ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధీశ్వరులు శ్రీ పరిపూర్ణానందగిరి స్వామివారు వేంచేస్తున్నారు. అలాగే నేటి కార్యక్రమంలో భాగంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనామృతం కూడా ఉంటుంది. ఇంతటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని వేదపట్టణంతో ప్రారంభించవలసిందిగా బుద్వేల్ నుంచి విచ్చేసినటువంటి శ్రీ అల్వేల్మంగ సర్వయ వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. వేద పఠనం. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవత్. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అస్మత్ శ్రీగురుచరణారవిందాభ్యాం నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోపమావహ. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతాం. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్వాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. పద్మే స్థితాం పద్మవర్ణాం దామిహోపహ్వయే శ్రియం. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియల్లోకే దేవజుష్టాముదారాం. తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః.
तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देव सकः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वार्निर्नुद मे गृहात् गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् मनसः काममागोतिं वाचः सत्यमशीमहि पशूनागुं रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्सरन्तु सिद्धानि चिक्लीतवस मे गृहे निच देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रायः करिणीयष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषानहम् यशुचिः प्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहम् श्रियः पञ्चदशर्चन्दः सततं जपेत् आनन्दः कर्दमश्चैव चिक्लीत इति विश्रुता ऋषयस्ते त्रयः पुत्रा स्वयं श्रीरेव देवता पद्मानये पद्मऊरु पद्माक्षी पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वदायि च गोदायि धनदायि महाधने धनं मे जुषतां देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्तेष्वाच विघोरथम् प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु माम् चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमश्नुते वैनदेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी न क्रोधो न च मात्सर्यं न लोभो न शुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा वर्षन्तु ते विभावरिदिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यवब्रह्मद्विषो जहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायदाक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्ममयि सन्निधत्स्व व्यासा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्रायदाक्षी गम्भीरावर्तनाभिस्तनभरणमिता शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणखचितैः स्नामिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता
लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकराक्षरब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां स्वां त्रैलोक्यकुटुम्बिनीं सरोजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपाशमभीतिमुद्राङ्गरैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहं वां जगदीश्वरीन्दाम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् हरिः ओम्। మరి కాసేపట్లో విశ్వనాథుని మహాపూజ జరుపుకోనున్న ఈ శుభ తరుణాన ఈ ప్రాంగణాన్ని వేద మంత్రాలతో ప్రతిధ్వనింపచేసినటువంటి బుద్వేల్ నుంచి విచ్చేశారు శ్రీ అలువేల్మంగ సర్వయ వేద పాఠశాల వేద విద్యార్థులకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.